అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఒక నేపాలీ స్పెషల్ సైడ్ డిష్ రెసిపీ చూడబోతున్నాం. దీని పేరు నేపాలీ చుకానీ. బంగాళదుంపలు పెరుగుతో చేస్తారు. బంగాళదుంప మజ్జిగ చారును కూడా అనొచ్చు. దీన్ని మీరు కేవలం ఒక 15 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 2 పెద్ద బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీటికి స్కిన్ తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకుందాం. దీనికోసం వేడి నీళ్లలో బంగాళదుంప ముక్కలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బంగాళదుంపల్ని పూర్తిగా ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు బంగాళదుంపలు బాగా ఉడికాయి. కడాయి నుంచి తీసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం పెరుగుని విస్క్ చేసుకోవాలి. ఈ రెసిపీకి 400 గ్రాములు ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. చూడండి, పెరుగు బాగా క్రీమీగా రావాలి అంటే ఇట్లా విస్క్ చేసుకుంటే మీకు కూడా పెరుగు బాగా గడ్డలు లేకుండా ఇట్లా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు మనం బేస్ తయారు చేసుకుందాం. దీనికోసం విస్క్ చేసుకున్న పెరుగుని వెడల్పాంటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ నల్లొప్పు వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఈ పెరుగు మిశ్రమంలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా పెరుగు మిశ్రమంలో పూర్తిగా కలిసేటట్టు కలపాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, బంగాళదుంపలు అలానే కొత్తిమీర అన్నీ కూడా పెరుగు మిశ్రమంతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టి తర్వాత కొన్ని పదార్థాలని తాలింపు పెట్టుకుని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తాలింపు కోసం చిన్న తాలింపు గరిటెలో 1 టేబుల్ స్పూన్ ఆవ నూనె తీసుకున్నాను. చూడండి, నూనె వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన ఒక పచ్చిమిరపకాయ, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ కారం వేసి వెంటనే ఒక్కసారి కలుపుకోవాలి. ఈ తాలింపుని నెమ్మదిగా బంగాళదుంప పెరుగు మిశ్రమంలోకి వేసుకుని కలపాలి. వావ్, చూడండి అసలు ఈ నేపాలీ చుకానీ, అదే అండి బంగాళదుంప మజ్జిగ చారు ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ, కానీ రుచి మాత్రం అస్సలు ఎక్కడా తగ్గకుండా అద్భుతంగా ఉంటుంది. నాకు పర్సనల్గా చాలా నచ్చిందండి. ఈ రోజే అయితే నేను ఈ రుచికరమైన క్రీమీ నేపాలీ చుకానీని వేడి వేడి అన్నంతో తీసుకుంటున్నాను. అసలు ఫ్లేవర్స్ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉందో. మీ ఇంట్లో కూడా బంగాళదుంపలు, ఉల్లిపాయలు అలానే పెరుగు ఉన్నాయా? అయితే వెంటనే ఈ రెసిపీ ట్రై చేసేయండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.